డీప్ స్టేట్ అనేది ఇండియాలో సక్సెస్ కాదండి. ఇటీవల రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చేసిన తీవ్ర ఆరోపణలు, బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివాదం, ఇవన్నీ కూడా డీప్ స్టేట్ వ్యవహారాల్లో ఒక భాగము అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజమేనా? ఏమంటారు మీరు? ఎస్ అండి, కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటాయి. జార్జ్ సోరోస్ అనే యుఎస్లో ఒక ట్రస్ట్ నడుపుతాడు. ఆయన ఏంటంటే పెట్టుబడులు పెడతాడు. దేశంలో అమెరికా చేతిలో కీలుబొమ్మ అనమాట. అమెరికా వేరే దేశంలో అస్థిరత్వం క్రియేట్ చేయాలంటే అలాంటి ట్రస్టుల ద్వారా ఫండింగ్ పంపిస్తూ ఉంటుంది. ఆయన చాలా అలాంటి హిస్టరీ ఉంది సోరోస్ని. ఈ సోరోస్కి రాహుల్ గాంధీకి రిలేషన్ ఉంది. రాహుల్ గాంధీ భారత వ్యతిరేకి. రాహుల్ గాంధీ మోడీని గద్దె దించడానికి భారత వ్యతిరేకలతో విదేశీ శక్తులతో కలుస్తాడు. చైనా నుంచి ఫండ్స్ వస్తాయి 300 ఇలాంటివి మనకు వినపడుతూ ఉంటాయి. కానీ ఒక్కటి విషయం చెప్తానండి, నేను భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను తక్కువ అంచనా వేయకండి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా భారత వ్యతిరేకంగా పనిచేస్తే ప్రజలు తిరస్కరిస్తారు. ఇక్కడ హింసక కుదరదు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా విడిపోయినా 1966, 70లో విడిపోయినా సిపిఐఎంఎల్లో హింసావాదంకి వెళ్ళినా కొన్ని పార్టీలు అద్భుతంగా ఉన్నాయి. దానికి ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీ తక్కువేం కాదు. నంబూద్రి 1950లో 50స్లో నంబూద్రి ప్రసాద్ 1954లో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ భూమి మీదే. కేరళలో నంబూద్రి ప్రసాద్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అండి. కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప పార్టీలు. ఈరోజు కేరళ అభివృద్ధి చూస్తే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలు తలదించుకోవాలన్నమాట. దట్ ఈజ్ వాట్ కేరళ. సామాజిక అభివృద్ధి, మానవ హెచ్డిఐ ఇండెక్స్ టాప్ మోస్ట్లో ఉంటుంది కేరళ. ప్రజాస్వామ్య బద్ధంలో, ప్రజల హక్కుల్లో, గుడ్ గవర్నెన్స్లో టాప్ పోస్ట్లో ఉంటుంది ఇది కేరళ. అక్షరాస్యతలో టాప్ పోస్ట్లో ఉంటుంది, టూరిజంలో టాప్ పోస్ట్లో ఉంటుంది. చూడండి కేరళ. బట్ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉంటాయి. చూసారా అది ఎంత గొప్పదో. సో కమ్యూనిస్ట్ పార్టీలైనా, కాంగ్రెస్ అయినా, ఇటు బీజేపీ అయినా, ఏ పొలిటికల్ పార్టీ కూడా విదేశీ శక్తులతో చేతులు కలిపి, భారత వ్యతిరేకతతో చేతులు కలిపి ప్రజాస్వామ్య వాళ్ళు గద్దెలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు. అలాంటి పరిస్థితి ఇండియాలో లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ సోరోస్ వ్యవహారం అది తప్పు. రాహుల్ గాంధీ ఆ ఫండ్స్ తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదండి. ఆయన పోరాడవలసిందే. ప్రజల్లో చిన్న క్లూ ఉన్నా ప్రజలు తిరస్కరిస్తారండి. ఇదేంటంటే రాజకీయంగా ఒక పార్టీ బురద జల్లుడి వ్యవహారంలోని ఇదే. రాహుల్ గాంధీ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్, అంటే డైనాసిటీ నేను అన్న కానీ సక్సెసర్ ఆఫ్ ద గ్రేట్ ఫ్రీడమ్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. నెహ్రూ, వల్లభాయ్ పటేలు, అబుల్ కలాం ఆజాదు, ఇందిరా, నెహ్రూ గొప్ప దేశాధినేతలు అక్కడ ఉన్నారు. అంబేద్కర్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి రాజ్యాంగం రాపిస్తుంది. ఇవంతా మనం చూడాలి. అలాంటి పొలిటికల్ పార్టీలో వచ్చిన ఆయన గద్దె ఎక్కాలంటే, మోడీని గద్దె దించాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాడు. ఇప్పుడు మీరు బీహార్లో అన్నట్టు సిర్ వివాదం, ఇది స్పెషల్ ఇంటెన్సివ్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఈ ఫ్రాడ్, ఇవన్నీ భారత వ్యతిరేక విధానాలు కాదండి. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్ గాంధీ డ్యూటీ. ఇప్పుడు ఇండియన్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సిన్ ఉంది, ఏదైనా పాపం ఉందంటే ఆయన దాన్ని తొలగించాలి. అది ప్రతిపక్ష నాయకుడు చేయవలసిన పని. ఈ ప్రతిపక్ష నాయకుడు చేయవలసిన పని చేసేటప్పుడు ఇది భారత వ్యతిరేకి అనడం శుద్ధ తప్పు. అంటే ఇందాక చెప్పిన నేను డీప్ స్టేట్ భారతదేశాన్ని అస్థిరత్వపరచాలి. ఇలాంటి వాళ్ళతో రాహుల్ గాంధీ అస్థిరత్వపరచం పోల్చకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డీప్ స్టేట్ మోడీని గద్దె దించాలి, రాహుల్ గాంధీ కూడా గద్దె దించాలి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా మోడీని గద్దె దించి అధికారంలోకి వెళ్ళాలి. అది ప్రతిపక్ష నాయకుడి యొక్క డ్యూటీ. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, అది రాజ్యాంగం ఇచ్చిన డ్యూటీ. అది ఆయన చేస్తున్నాడు. కానీ డీప్ స్టేట్ అండి గద్దెని దించాలి అంటే భారతదేశాన్ని అస్థిర వాళ్ళు ఏము. ఇప్పుడు మోడీని గద్దె దించడం అనేది రాహుల్ గాంధీకి పనే, డీప్ స్టేట్ కూడా మోడీని గద్దె దించడం పనే. అంటే ఏంటి, వీళ్ళిద్దరూ కలిశారని చెప్పకూడదండి. ఇది వ్యతిరేక, చాలా జాగ్రత్తగా సబ్టిల్ ఒక తెర ఉంటుంది, ఒక అద్భుతంగా దాన్ని చూడాలి మనం. సో రాహుల్ గాంధీ దేశభక్తుడు, కాంగ్రెస్ దేశభక్తులు. ఈయన మోడీని గద్దె దించడానికి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతారు. కాబట్టి బీహార్లో సిర్ వివాదం అయినా, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగే ఈ ఫ్రాడ్ ఓటింగ్, ఈవీఎం వ్యవహారం అంటే భారత వ్యతిరేకం కాదండి, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన డ్యూటీ చేస్తున్నాడు. సో సోరోస్ చేసేది, అమెరికా డీప్ స్టేట్ చేసేది, చైనా చేసేది, పాకిస్తాన్ చేసేది భారత వ్యతిరేక. వాళ్ళు వేరు. రాహుల్ అనేది ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఏదో టైంలో ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు అంటేనే క్యాబినెట్ హోదా ఉంటుంది. కాబట్టి ప్రధాని రాహుల్ గాంధీ మాటే వింటారు. ఇది వేరు, అది వేరు. ఇది వేరుగా చూడాలి, అది వేరుగా చూడాలి. ఈ రాజకీయ పులుముల్లో ఇదంతా కలపకూడదు. డీప్ స్టేట్ అనేది ఇండియా వ్యతిరేకి, ఇండియా నాశనం చేయడం. కానీ రాహుల్ గాంధీ ఇండియాని కన్స్ట్రక్ట్ చేయడం.